వీటి గురించి కూడా A2లో కూడా మనం తెలుసుకున్నాం. అలాగే గామా ఒరిజినల్ గురించి సెషన్ 3లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా గామా ఒరిజినల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం చాలా చక్కగా తెలుసుకున్నాం. మరి ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటి? అనే విషయం తెలుసుకున్నాం. మన శరీరంలో అనేక రకాలైనటువంటి అవయవాలుంటాయి. అవి అనేక రకాల వాపులకు గురవుతుంటాయి. దీన్నే ఇన్‌ఫ్లమేషన్ అంటుంటాం. ఈ వాపులకు గురి అయ్యే కారణంగా ఏమవుతుందంటే, మనకి తెలియనటువంటి రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఆ రోగ నిరోధక శక్తి తగ్గే కారణంగా మన బాడీ కూడా ఈ శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకునే కారణంగా మనకి చాలా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి, ఈ ఇన్‌ఫ్లమేషన్ కారణంగా దీర్ఘకాలికమైనటువంటి రోగాలకి కూడా దారితీసే అవకాశం ఉంది అని చెప్పేసి, అందులో ముఖ్యంగా శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు, క్యాన్సర్ కారకాలు, అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా ఈ ఇన్‌ఫ్లమేషన్ కారణంగా వస్తుందని చెప్పేసి తెలుసుకున్నాం. అలాగే గుండె జబ్బుల యొక్క దాని యొక్క తీరు గురించి కూడా మనం డే 3లో మళ్ళొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. మరి ఈ మన గామా ఒరిజినల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి 2019లో స్టడీ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రిపోర్ట్ గురించి కూడా మనం ఆ రోజు తెలుసుకున్నాం. అలాగే 2016లో డైటరీ గామా ఒరిజినల్ యొక్క సైటోకినిన్ గురించి కూడా ఆ రిపోర్ట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఈ విధంగా చూసినప్పుడు గామా ఒరిజినల్ యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌గా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి సెషన్ 3లో తెలుసుకున్నాం. నెక్స్ట్ చూస్తే సెషన్ 4లో గామా ఒరిజినల్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి, ముఖ్యంగా ఆ రోజు వచ్చేసి కీమోథెరపీ అంటే ఏంటి? రేడియోథెరపీ అంటే ఏంటి? క్యాన్సర్‌లో ఎన్ని రకాల ట్రీట్మెంట్‌లు మనం చూడొచ్చు అనే విషయాలు కూడా ఆ రోజు సెషన్ 4లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. అసలు క్యాన్సర్ ఏంటి అనేది చాలా చక్కగా ఆ రోజు మనం తెలుసుకున్నాం అన్నమాట. మన శరీరంలో పెరిగేటువంటి కణాలు నియంత్రణ కోల్పోయి ఒక్కొక్కసారి ఇష్టానుసారంగా ఒక గుంపు మాదిరిగా సమావేశమయ్యి అది ఒకే దగ్గర పెరగడాన్ని క్యాన్సర్ అంటామని చెప్పేసి ఆ రోజు తెలుసుకున్నాం. అంటే ఇది ఒక కణజాల సమూహం అని చెప్పేసి మనం ఆ రోజు గమనించామన్నమాట. మరి వీటిని ట్యూమర్ అని కూడా అంటారని, ఇవి 2 రకాలుగా ఉంటుందని, ఒకటొచ్చేసి మెలిగ్నెంట్ ట్యూమర్, అలాగే రెండోదొచ్చేసి బినైన్ ట్యూమర్ అని చెప్పేసి అంటారు. ఈ రెండిట్లో మెలిగ్నెంట్ ట్యూమర్ అనేది చాలా ప్రమాదకరమైనదని చెప్పేసి, ఇది మన శరీరంలో ఉన్నటువంటి మంచి కణాల మీద ఆహ్, ఆహ్, మంచి కణాలను కూడా క్యాన్సర్‌గా మారుస్తుంది. క్యాన్సర్ కణాలుగా తయారు చేస్తుంది. దీని కారణంగా చాలా చాలా ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఆ రోజు తెలుసుకున్నాం. మరి ఈ క్యాన్సర్‌కి కారణమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటివి అని కూడా మనం ఆ రోజు చాలా చక్కగా తెలుసుకున్నాం. మరి వీటన్నిటికి మన గామా ఒరిజినల్ యాంటీ క్యాన్సర్‌గా ఎలా పనిచేస్తుంది? యాంటీ క్యాన్సర్ కారకమైనటువంటి ఎన్‌కే సెల్స్‌ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తుంది? అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్‌లో రీసెర్చ్ చేసినటువంటి చాలా రిపోర్ట్‌ల గురించి కూడా మనం ఆ డే 4లో తెలుసుకోవడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఇప్పటి వరకు మనము గామా ఒరిజినల్ గురించి 4 సెషన్‌ల గురించి తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం డే 5 అంటే సెషన్ 5 గురించి తెలుసుకుందాం. ఓకే. రాజు గారు నా వాయిస్ వినపడుతుంది గదా? క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియర్ సార్. ఓకే. థాంక్ యూ. ఈ విధంగా మనం ఈరోజు ఈ గామా ఒరిజినల్ గురించి చాలా అద్భుతమైనటువంటి విషయం డే 5 గురించి మీ అందరికీ గూడా మరొక్కసారి నేను హార్ట్‌లీ వెల్కమ్ చెప్తున్నాను. ముఖ్యంగా చూస్తే ఈ డే 5లో మనం తెలుసుకోబోయేటువంటి విషయం చూస్తే గామా ఒరిజినల్ యాన్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏజెంట్. ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏజెంట్. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? అని మనం ఒక్కసారి చూసామనుకోండి, మనకు తెలుసు రీసెంట్‌గా మనం అనేక రకాలైనటువంటి వైరస్‌లతో ఇబ్బంది పడ్డాం. అందులో కోవిడ్-19 అలాగే అనేక రకాల చాలా మందిని జీవితాల్ని తలకిందులు చేయడం కూడా చూస్తున్నాం. ఇదే కాకుండా ప్రతి 100 సంవత్సరాలకి ఒక రకమైనటువంటి ఒక వైరస్, ఒక రకమైనటువంటి వ్యాధితో మనం అందరం చాలా ఇబ్బంది పడడం కూడా మనం గమనించే ఉంటాం. సో, మరి ఇంకా మనం ఇక్కడ గమనించామనుకోండి, యాక్చువల్‌గా ఇక్కడ చూస్తే మనకు అవర్ హెరిటేజ్, అవర్ కల్చర్ అంటే మన యొక్క వచ్చేటువంటి వారసత్వమే, మన వచ్చేటువంటి సంప్రదాయమే మనకి చాలా అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఉంటుంది.
అంటే మన పెద్దవారు, మన పూర్వీకులు మనకు అద్భుతమైనటువంటి వారసత్వాన్ని ఇచ్చారు. అది మనందరికీ తెలుసు. అలాగే మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు మనకి చాలా అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. వాటి గురించి మనం ఒక్కసారి చూసామనుకోండి, మరి మనకు వారసత్వంగా వచ్చింది ఏంటి? మన సాంప్రదాయం ఏంటి అని చూస్తే, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశ్వగంధ అనేటువంటి అద్భుతమైనటువంటి మూలిక మనకు వారసత్వంగా వస్తుందన్నమాట. అలాగే ఈ తులసి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తులసి చాలా అద్భుతమైనటువంటి ఏ ఒక వనమూలిక అని చెప్పొచ్చు. అలాగే ఉసిరి. ఈ ఉసిరి గూడా చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేదంగా మనకు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వేప. వేప నుంచి చూస్తే మనకు చాలా చాలా ప్రయోజనాలున్నాయి. నెట్‌లో సెర్చ్ చేస్తే కొన్ని వందల ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలనేది వేప నుంచి మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ములేతి అంటే దీన్ని మనం తెలుగులో అతి మధురం అని చెప్తుంటాం అనమాట. ఈ అతి మధురం నుంచి కూడా మనకు చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు. ఇంకా చూస్తే పసుపు. పసుపు గురించి తెలియని వాళ్ళు ఇప్పట్లో ఎవ్వరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఈ వంటింట్లో పసుపు లేకుండా అనేది ఉండదు. ఈ విధంగా ఈ 6 వస్తువుల గురించి మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఇవి చాలా అద్భుతమైనటువంటి మనకు వారసత్వంగా వచ్చేటువంటి ఈ ఈ మూలకాలన్నమాట. సో, మన సంప్రదాయం, మన వారసత్వంగా వచ్చేటువంటివి ఇవి చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దేవతల యొక్క భోజనం అని మనం గమనించొచ్చు. ఏంటి ఈ దేవతల యొక్క భోజనం అని చూస్తే యాక్చువల్‌గా ఇక్కడ అక్షింతలే మనకు సర్వమైనటువంటి ప్రధానమైనటువంటివన్నమాట. అంటే ఈ అక్షింతలు మనం చూస్తుంటాం. మనకు వారసత్వంగా సంప్రదాయంగా వచ్చేటువంటి వాటిలో ఈ అక్షింతలు అతి ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా సరే పూజ మందిరం ఉంటుంది. ఆ పూజ మందిరంలో అక్షింతలనేది మనం ప్రతిరోజు వాడుతుంటాం. మరి ఎందుకు ఈ అక్షింతల్ని దేవతల యొక్క భోజనం అన్నారు అని మనం ఒక్కసారి గమనిస్తే ఇక్కడ చూడొచ్చు. మన పురాణాల ప్రకారం, మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మనకు వేదాలున్నాయన్నమాట. ఈ 4 వేదాల్లో కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే అన్ని అభయాలకి అక్షింతలే సర్వ అభయము అని చెప్తారు. అంటే అన్ని రకాల భయాలకి ఈ అక్షింతలే అభయం ఇస్తుంది అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఈ వేదాలలో మనకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. మరి ఏంటి ఈ యొక్క అక్షింతలకి ఇంత ప్రధానమైనటువంటి శక్తి ఉందా అంటే యెస్ 100% ఉంది. అంటే మనం ఏ విధంగా అయితే చాలా కొన్ని వస్తువుల్ని చాలా అద్భుతమైనటువంటి వస్తువులుగా భావిస్తామో ఈ ఉదాహరణకు ఈ స్లైడ్‌లో చూపించినట్లు ఆ విధంగా ఈ అక్షింతలు అంటే ఈ బియ్యం అది మామూలు బియ్యం కాదండి. ముడి బియ్యం. ఇది మనం గమనించాలి. ఈ ముడి బియ్యానికి చాలా అద్భుతమైనటువంటి పోషకాలు ఈ ముడి బియ్యంలో దాగి ఉన్నాయన్నమాట. అందుకోసమే ఈ బియ్యాన్ని దేవతల యొక్క భోజనంగా మనం చెప్పవచ్చు. సో, మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ముడి బియ్యంలో మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి పోషకాలున్నాయి. ఆ ముడి బియ్యం నుంచి తీసినటువంటి అద్భుతమైనటువంటి పదార్థమే ఈ గామా ఒరైజినల్. సో, ఇక్కడ గామా ఒరైజినల్ అంటే మరి మనం ఇంకా వేరే ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. రైస్ యొక్క పై పొరలోనే అద్భుతమైనటువంటి పోషకాలుంటాయి. దానిని మనం తెలియకుండా అంటే ఇప్పుడున్నటువంటి ఈ వ్యాపార ప్రయోజనాలు కావచ్చు, అత్యాశ కావచ్చు, ఆహ్, దే మనుషుల యొక్క ఉపయోగాల్ని దృష్టిలో లేకోకుండా చేసేటువంటి వ్యాపారాలు కావచ్చు, వాటినన్నిటి కారణంగా మనం తీసుకునేటువంటి ప్రస్తుతం ఉన్న రైస్‌లో పోషకాలనేది మనం లాస్ అవుతున్నాం. దాని కారణంగా పాలిష్ పేరుతో మనం పనికిరానటువంటి ఈ బియ్యం తినే కారణంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి పోషకాన్ని మనం మిస్ అవుతున్నాం. మరి ఈ గామా ఒరిజినల్ గురించి మనం ఒక్కసారి చూసామనుకోండి. యాక్చువల్‌గా ఈ గామా ఒరిజినల్ అనేది ఏంటి అని చూస్తే బియ్యం యొక్క పై పొరలో అద్భుతమైనటువంటి పోషకాలుంటాయి. ఈ పోషకం నుంచే మనకి గామా ఒరిజినల్ అనేది తీయడం జరిగింది. ఈ గామా ఒరిజినల్ యొక్క అద్భుతమైన ప్రయోజనాన్ని గుర్తించిన తర్వాత అనేక దేశాలు గూడా స్టడీ చేసిన తర్వాత మన భారతదేశంలో కూడా ఈ గామా ఒరిజినల్‌కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి జీవో పాస్ చేయడం జరిగింది. ఏంటి ఈ జీవో అంటే ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్. మామూలుగా మనం బయట అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ చూస్తుంటాం. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ గూడా కెమికల్‌తో కూడుకున్నటివి చాలా వరకుంటాయి. కానీ గామా ఒరిజినల్ మాత్రం ఒక సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పేసి మనకు తెలియచేయడం జరిగింది. ఇంకా
ఆ తర్వాత మనం చూసామనుకోండి, ఈ గామా ఒరిజినల్ ఏ విధంగా మన శరీరానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చూస్తే, యాక్చువల్‌గా తల దగ్గర నుంచి కాలి బొటనవేళ్ళ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేస్తుంది అని చెప్పేసి మనం చాలా సార్లు మాట్లాడుకొనుంటాం. కానీ ఈరోజు ఇంకా క్లియర్‌గా తెలుసుకుంటే, ముఖ్యంగా బ్రెయిన్‌లో చాలా మందికి బ్రెయిన్‌లో అనేక రకాల సమస్యలు ఉంటాయన్నమాట. అది ముఖ్యంగా ఆహ్, పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటే లేడీస్‌కి మెనోపాజల్ టైంలో అంటే పీరియడ్స్ వచ్చే తర్వాత, వచ్చే ముందు వ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ విధంగా పీరియడ్స్ అయిన తర్వాత వాళ్ళకు బ్రెయిన్‌లో చాలా కొంచెం వికారంగా ప్లస్ ఇంకొకగా అనిపించే వాటన్నిటికి కూడా ఇది చాలా అద్భుతంగా చెక్ పెడుతుంది అని చెప్పేసి అనేక రిపోర్ట్‌ల ద్వారా మనం గమనించొచ్చు. అలాగే అటానమిక్ నెర్వ్ డిస్టర్బెన్స్ అంటే ఈ అటానిక్ నర్వ్ అనేది ఏంటంటే, మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియల్లో అతి ముఖ్యమైనది. అంటే బ్రెయిన్‌కి సంబంధించినటువంటి ఈ సిగ్నల్‌కి సంబంధించినటువంటి సిస్టమ్ అన్నమాట ఇది. ఈ ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అ అటానమిక్ నర్వ్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంటుంది. దానికి కారణంగా ఏందంటే కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయదన్నమాట. ఎప్పుడైతే మన శరీరంలో కమ్యూనికేషన్ వ్యవస్థ బ్రెయిన్ పరంగా కమ్యూనికేషన్ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదో, ఆటోమేటిక్‌గా మన శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాలు అనేక రకాలుగా ఆహ్, ఫంక్షనింగ్ తప్పడం జరుగుతుంది. ఆ ఫంక్షనింగ్ తప్పే కారణంగానే ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ బ్యాలెన్స్ గతి తప్పడం కావచ్చు, అవయవం కరెక్ట్‌గా పని చేయాల్సిన టైంలో యాక్ట్ కాకపోవడం వల్ల కావచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటాం. సరైన టైంలో సరైన విధంగా పని చేయకపోతే ఏమవుతుంది? ఈ మధ్య కాలంలో మనము గత 4, 5 సంవత్సరాల్లో చూస్తే కొన్ని కొన్ని రైలు యాక్సిడెంట్స్ గూడా మనం గమనించే ఉన్నాం. కారణం ఏంటంటే, ఆ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది సరిగ్గా పని చేయకపోవడంలో ఏమవుతుంది? ఆ ట్రైన్ అనేది మిస్‌కమ్యూనికేషన్ కారణంగా ముందుకు వెళ్ళడము, అక్కడ ఆటోమేటిక్‌గా అంటే ఆ ప్లేస్‌లో ఆల్రెడీ కావచ్చు, లేకుంటే ఏదైనా వర్క్ జరుగుతుండడం కావచ్చు. అది కా గమనించకుండా ఈ ట్రైన్ ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, అనేక రకాలైనటువంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు జరగడం మనం గమనించాం. సో, అదే విధంగా మన బాడీలో కూడా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది సరిగా పనిచేయకపోతే ఏమవుతుందంటే, అనేక రకాలైనటువంటి సమస్యలను మనం గమనించొచ్చు. అలాగే యాంటీ స్ట్రెస్ అంటే చాలా మంది ఇప్పుడున్నటువంటి జీవన శైలి కారణంగా స్ట్రెస్‌గా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. మరి ఈ ఒత్తిడిని అనేటువంటిది ఈ గామా ఒరిజినల్ చాలా అద్భుతంగా మనకి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఆ తర్వాత చూస్తే శరీరం పరంగా మన స్కిన్‌కి సంబంధించినటువంటి చాలా మందికి వాళ్ళ బాడీలో ఓవర్ హీట్ అయిపోతుంటదన్నమాట. ఆ శరీరం కొంతమందికి ముట్టుకుంటే జ్వరం అనేది కనపడకపోయినా కూడా వేడిగా ఉంటుంది. కారణం ఏందంటే, ఈ ఓవర్ హీట్ అనేది ఎక్కువైనప్పుడు అలాగుంటుంది. అయితే మన గామా ఒరిజినల్ ఆ బాడీలో ఓవర్ హీట్‌ని కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూస్తే ఆహ్, ఈ మన శరీరంలో అనేక రకాలైనటువంటి గ్రంథులుంటాయి. ఆ గ్రంథుల్లో ముఖ్యంగా సెబాస్టియన్స్ గ్లాండ్స్ అనేటువంటి వాటిని ఇది యాక్టివేట్ చేస్తుందన్నమాట. ఈ రకమైనటువంటి గ్రంథి మనకు ఆటో ఇమ్యూన్ సిస్టమ్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గ్రంథిని యాక్టివేట్ చేయడానికి గామా ఒరిజినల్ చాలా పడుకోండి. బాగా హలో! పడుకోనండి. జ్వరం లేపేదా? చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట. అలాగే చూస్తే మనకి మెటబాలిజం డైజెషన్‌కి. ఈ మెటబాలిజం డైజెషన్ అంటే ఏంటంటే, యాక్చువల్‌గా చాలా మందికి ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గించడానికి ఈ మెటబాలిజం అనేది చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి వాళ్ళు ఏం తిన్నా కూడా వాళ్ళ శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ మెటబాలిజం సిస్టమ్ అనేది సరిగా పని చేయకపోవడం వల్ల ఇదంతా కూడా ఎక్కువ అవుతుంటదనమాట. ఈ విధంగా కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడానికి అలాగే అక్యుమిలేషన్ ఆఫ్ గ్లైకోజన్ సెంట్రల్లీ యాక్టింగ్ అన్నమాట. అంటే మన శరీరంలో ఈ కడుపు గాని ఎప్పుడైతే శుభ్రంగా చాలా యాక్టివ్‌గా ఉందో, అప్పుడు మనకి ఈ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. ఆ సిస్టమ్ సెంట్రల్‌గా ఎప్పుడైతే యాక్టివ్‌గా పనిచేస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా అద్భుతమైనటువంటి ఈ ఆరోగ్యం అనేది, ఇమ్యూనిటీ అనేది మనం గమనించొచ్చు. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, మన ప్రేగుల్లో మనం తీసుకున్నటువంటి ఆహారం ఒక్కొక్కసారి కొలెస్ట్రాల్‌గా అక్కడే డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈ మెటబాలిక్ డైజెషన్ అనేది చాలా యాక్టివ్‌గా బాగా ఉందనుకోండి.
ఈ విధంగా ప్రేగుల్లో ఉన్నటువంటి డిపాజిషన్ అనేది కాకుండా కొలెస్ట్రాల్ ని ఎప్పటికప్పుడు అవాయిడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే యాంటీకోలన్ క్యాన్సర్ సంబంధించినటువంటి ఈ ఐబిఎస్ ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఈ మెటబాలిక్ డైజెషన్ ఇంప్రూవ్ కావడానికి కూడా మన గామా ఒరిజినల్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనకు స్టమక్ సంబంధించి చూస్తే చాలా మందికి అల్సర్ తో ఇబ్బంది పడుతుంటారు. మన గామా ఒరిజినల్ యాంటీ అల్సర్ గా ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో ప్రేగుల్లో ఇందాక చెప్పుకున్నట్లు కొన్ని మూమెంట్స్ అనేది వచ్చే కారణంగా ఏమవుతుంటే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఓవరాల్ గా మన బాడీ మొత్తం కూడా యాంటీ అలర్జీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేషన్ గా ఉండడానికి ఈ గామా ఒరిజినల్ ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడేషన్ గురించి, అలాగే విటమిన్ ఇ తీసుకోమని చెప్పేసి డాక్టర్లు ఎక్కువ చెప్తుంటారు. అయితే ఆ ఈ విటమిన్ ఇ చేసే ప్రయోజనాల కంటే కూడా 4 రెట్లు ఎక్కువ ప్రయోజనాలు గామా ఒరిజినల్ ద్వారా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఇంకా చూస్తే మనం ఈ గామా ఒరిజినల్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్ గా ఏ విధంగా పనిచేస్తుంది అని మనం చూసామనుకోండి, దీనికి సంబంధించినటువంటి మనకు డీటెయిల్ గా స్టడీస్ అనేది కావాలి అంటే www.original.in అనేటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళామనుకోండి, ఈ గామా ఒరిజినల్ ద్వారా మనకు ఇమ్యూనిటీ బూస్టింగ్ గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి రిపోర్ట్స్, రీసెర్చ్లు ఉన్నాయి. ఇంకా మనం ఒక్కసారి గమనిస్తే ఇక్కడ ఈ ఇమ్యూనిటీ అనేది ఏ విధంగా టెస్ట్ చేస్తారు. బయట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ శాతం ఎంత ఉంది అని చెప్పేసి 3 రకాలుగా టెస్ట్ చేస్తారన్నమాట. అందులో ముఖ్యంగా వచ్చేసి ఆక్సిడేషన్ లెవెల్, మన బాడీలో ఆక్సిడేషన్ లెవెల్ ని బట్టి కూడా ఇమ్యూనిటీ నిర్ధారణ అనేది జరుగుతుంది. మరి ఈ ఆక్సిడేషన్ లెవెల్ ఎక్కువ ఉంటే మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని అర్థం. ఇంతకీ ఆక్సిడేషన్ అంటే ఏంటి అని చూస్తే మనం ఇంతకుముందు ఈ గామా ఒరిజినల్ సెషన్ లోనే చెప్పుకున్నాం. మన శరీరంలో ఏదైనా వస్తువు, శరీరంలోనే కాదు బయట కూడా ఏదైనా వస్తువు అలాగే నిల్వ ఉంచడం వల్ల ఏమవుతుంటే ప్రకృతిలో ఆక్సీకరణం చెంది అది ఆక్సిడేషన్ గా మారుతుంది. అలాగే మన శరీరంలో కూడా అన్నమాట. సో దాని కారణంగా ఏమవుతుంటే అది కొద్ది రోజులకి కుళ్ళిపోవడము, చెడిపోవడం, ఒక విషకారకంగా కూడా మారిపోతుంది. అయితే ఈ ఆక్సిడేషన్ లెవెల్ కి మన బాడీలో రోగ నిరోధక శక్తి చాలా బాగా ఆక్సిడేషన్ ని యాంటీ ఆక్సిడేషన్ గా కూడా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. అయితే ఎవరి శరీరంలో అయితే ఆక్సిడేషన్ ప్రక్రియ ఎక్కువ మోతాదులో ఉంటుందో వాళ్ళ శరీరంలో ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట. అలాగే రెండో ప్రక్రియ ఏంటంటే అలర్జీ ఇన్ బాడీ అన్నమాట. మన బాడీలో అలర్జీ శాతం ఎంత ఉంది అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్ని వస్తువులు తిన్నారనుకోండి, అలర్జీ పెరుగుతుంది. అంటే ఆ కొన్ని వస్తువులు వాళ్ళ శరీరానికి పడవు. ఉదాహరణకి కూరగాయలు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వంకాయలు కొంతమంది తిన్నారంటే వెంటనే వాళ్ళ బాడీలో రియాక్షన్ వచ్చేస్తుంది. అంటే బాడీలో చర్మం మీద చిన్న దద్దుల్లాగా రావడము, అలాగే వాళ్ళకి నవ్వలు, అంటే ఈ పెయిన్స్ కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి నవ్వలు వస్తుంటాయి, ఈ విధంగా అన్నమాట. మరి ఈ అలర్జీ కొంతమంది శరీరంలో ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమి తిన్నా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదన్నమాట. సో ఈ అలర్జీ శాతం ఎవరి బాడీలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందని రెండవ ప్రక్రియ ద్వారా మనం గమనించవచ్చు. అలాగే ఇన్ఫ్లమేషన్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఒక సెషన్ లో మొత్తం ఇన్ఫ్లమేషన్ గురించి, యాంటీ ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన శరీరంలో కొన్ని అవయవాలు వాపులకు గురి అవుతుంటాయి అన్నమాట. మరి ఈ వాపులు గురి అయ్యే కారణంగా ఏం జరుగుతుంది అంటే అక్కడ అనేక రకాల ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. సో ఆ విధంగా కొంతమంది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా మనం గమనించవచ్చు. సో ఎవరి శరీరంలో అయితే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంది అని చెప్పేసి మనం డాక్టర్లు చెబుతుంటారు. అంటే ఓవరాల్ గా ఒక మనిషి శరీరంలో ఇమ్యూనిటీ ఎంత ఉంది అని చెప్పాలంటే ఈ 3 పద్ధతుల్లో చెప్తుంటారు అనమాట. మొదటిది ఏంటంటే ఆక్సిడేషన్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉందని అర్థం. రెండవ పద్ధతిలో అలర్జీ ఎక్కువ ఉంటే వాళ్ళ శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది అని అర్థం. అలాగే మూడవ పద్ధతిలో వాళ్ళకి ఈ బాడీ చూసినాం అనుకోండి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందంటే కనుక ఈ ఇమ్యూనిటీ అనేది రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది అని అర్థం. ఈ విధంగా మనం గమనిస్తే ఈ 3 పద్ధతుల ద్వారా మనం
ఈ టెస్ట్ చేయడం గమనించవచ్చు అనమాట. మరి అయితే ఈ ఆక్సిడేషన్ తక్కువ ఉన్న, అలాగే యాంటీ అలర్జీ తక్కువ ఉన్న, యాంటీ ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉన్నా కూడా మన బాడీలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది అని మనం గమనించవచ్చు. ఆ విధంగా సైంటిఫిక్ గా మనం స్టడీ చూసినప్పుడు ఏమవుతుంటే, ముఖ్యంగా మనం ఈ ఆక్సిడేషన్ తగ్గించాలి, యాంటీ అలర్జీని తగ్గించాలి, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించాలి. ఈ విధంగా తగ్గించాలి అంటే మనకి ఇక్కడ సహాయపడేది ఏదైనా ఉందా అని చూస్తే ఆ ఒక్కటే యాక్చువల్ గా గామా ఒరిజినల్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ గామా ఒరిజినల్ చాలా అద్భుతమైనటువంటి ఈ ఏజెంట్. ఇది ఒక ఏంటి గామా ఒరిజినల్ అని మనం ఒకసారి చూసామనుకోండి, ఇది ఒక మిక్చర్ ఆఫ్ ఫెరులిక్ యాసిడ్, ఈస్టర్స్ ఆఫ్ స్టెరాల్స్ అండ్ 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 ఆల్కహాల్స్ అన్నమాట. అరిడెపలిక్ ఆల్కహాల్ అంటే ఈ గామా ఒరిజినల్ ఏంటి అంటే ఇది ఫెరులిక్ యాసిడ్, ఈస్టర్స్ అండ్ స్టెరాయిడ్స్ అన్నమాట. వీటికి సంబంధించినటువంటి ఆల్కహాల్స్, ఈ మొత్తం కాంపౌండ్ ని మనం గామా ఒరిజినల్ అంటాం. గామా ఒరిజినల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే కొన్ని యాసిడ్ ఈస్టర్స్ అన్నమాట. ఫెరులిక్ యాసిడ్ ఈస్టర్స్ కలుస్తాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి ఆల్కహాల్స్ ఇవంతా కలిపి ఒక కాంపౌండ్ గా ఏర్పడుతుంది. ఈ కాంపౌండ్ ని మనము గామా ఒరిజినల్ అని చెప్తున్నాం. యాక్చువల్ గా సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇది చాలా చాలా మనకు యూజ్ అవుతుంది అనమాట. అదే అయితే మరి మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఈ గామా ఒరిజినల్ ని తయారు చేయడం మనకు చాలా చాలా ప్రౌడ్ గా మనం ఫీల్ కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఏంటి అని మనం ఒక్కసారి చూసామనుకోండి, ఈ గామా ఒరిజినల్ అనేది ఇంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా మనకు అందుబాటు ధరలో ఉండడం ఇక్కడ మరొకమైనటువంటి విశేషం. ఇదే గామా ఒరిజినల్ అంటే ఒరిజినల్ అనేది బయట కూడా అనేక దేశాలు చేస్తున్నాయి, ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ అక్కడ వాటి ప్రైస్ చూస్తే మన ఈ గామా ఒరిజినల్ తో పోల్చినప్పుడు కొన్ని రెట్లు ఎక్కువ మోతాదులో అక్కడ ప్రైస్ ఉండడం కూడా మనం గమనించాం. అయితే మరి ఈ గామా ఒరిజినల్ చేసినటువంటి ఇన్ని రకాల బెనిఫిట్స్ అక్కడ లేవన్నమాట. అది కూడా మనం ఇంత ముందు క్లాస్ లో క్లియర్ గా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఒక్కసారి ఈ గామా ఒరిజినల్ యొక్క ప్రయోజనాలు మనం ఒకసారి చూస్తే, డాక్టర్ సంజయ్ అగర్వాల్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, రూబీ హాల్ క్లినిక్, పూణేకి సంబంధించినటువంటి డాక్టర్ సంజయ్ అగర్వాల్ అనేటువంటి ఈ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మన బాడీని ఇమ్యూనిటీగా హెల్తీగా ఉంచుకోవాలి అంటే మనం ఆరోగ్యకరమైనటువంటి భోజనం తీసుకుంటూ, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ, అలాగే కొన్ని సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, గామా ఒరిజినల్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. మామూలుగా మనం గమనిస్తుంటాం, చాలా మందికి మన సభ్యులు చెబుతుంటారు, ఇది వాడిన తర్వాత మనము కొంచెం వ్యాయామం చేయాలి, లేకుంటే కనీసం వాకింగ్ అయినా చేయాలి అని. అయితే చూడండి, ఇక్కడ ఏ విషయమైనా కూడా శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లు అక్కడ వాళ్ళు వేలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తే వినేదానికి, లేకుంటే ఒక సాధారణమైనటువంటి రెగ్యులర్ గా ఉన్నటువంటి మనం చెప్తే వినేదానికి చాలా తేడా ఉంటుంది. అయితే ఈ విషయాల్ని మనం కొంచెం నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఏంటి అని మనం చెప్తున్నాం, కానీ చాలా మంది దీన్ని నెగ్లిజెన్స్ గా తీసుకుంటారు. మరి ఈ డాక్టర్ సంజయ్ అగర్వాల్ ని మనం మీట్ కావాలంటే ఈయన ఒక హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, రూబీ హాల్ క్లినిక్, పూణే అన్నమాట. పూణేలో ఉన్నటువంటి ఈ డాక్టర్ ని మనం మీట్ కావాలి అంటే ఇక్కడ కేవలం ఎంట్రీ టికెట్ టోకెన్ కే మనం ఎంత పెట్టాలి, కొన్ని వేలు ఉంటుంది అనమాట ఖర్చు. మరి వేలు ఖర్చు పెట్టి మనం అక్కడికి వెళ్ళి గంటలు అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేస్తే వాళ్ళు చెప్పే విషయం ఎక్సర్సైజ్ చేయాలి, మంచి భోజనం తీసుకోవాలి, ఆ కారణంగా మనం ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అని వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు మనం సంతోషంగా తిరిగి వస్తాం అనమాట. కానీ ఒక సాధారణమైన వ్యక్తి, రాజు గారు కావచ్చు, చిన్నా గారు కావచ్చు, శ్రీనివాసమూర్తి గారు కావచ్చు, లేకుంటే నాగరాజు రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కదు. కారణం ఏంటంటే వాళ్ళు ఫ్రీగా చెప్తున్నారు కాబట్టి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, అలాగే ఈ సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నటువంటి ఈ గామా ఒరిజినల్ వాడే కారణంగా ఏమవుతుందంటే మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది బూస్ట్ పెరగడానికి, అలాగే ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. అదే సేమ్ టైంలో COVID-19
ఎప్పుడైతే వైరస్ వచ్చిందో ఆ టైంలో కూడా చాలా మంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగించిన వాళ్ళు చాలా బాగా పాజిటివ్ గా ఉండడం అనేది జరిగింది అని చెప్పేసి ఇక్కడ కూడా రిపోర్ట్ మనం గమనించవచ్చు అన్నమాట. అయితే ఇంకా మనం చూడొచ్చు డాక్టర్ ఎస్పి బ్యోత్రా, ఈయన చైర్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అట్ సర్ గంగారాం హాస్పిటల్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉన్నటువంటి డాక్టర్ ఎస్పి బ్యోత్రా, ఈయన చైర్మన్ డిపార్ట్మెంట్ అన్నమాట, అలాగే హెడ్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ డాక్టర్ గారు చెప్పేది మనం ఒకసారి గమనిస్తే, ఇప్పుడు ఈ ప్రకృతిలో వాతావరణం పొల్యూషన్ పెరిగే కారణంగా, అలాగే వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా కూడా ఇక్కడ ఇమ్యూనిటీ అనేది మనం డౌన్ అవడం జరుగుతుంది. అటువంటి టైంలో ఇమ్యూనిటీ కానీ సరిగా లేకపోతే ఏమవుతుంటే, మన వాతావరణం మారినప్పుడు కావచ్చు, పొల్యూషన్ పెరిగినప్పుడు కావచ్చు, ఈ మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అలాగే డైట్, అలాగే మంచి శ్వాస సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంటే ఈ పొల్యూషన్ లో వచ్చే మార్పులు కావచ్చు, వాతావరణంలో కలిగే మార్పుల నుంచి కూడా మనం చాలా ఆరోగ్యంగా దాటుకొని ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ముఖ్యంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారము ప్లస్ శ్వాస సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ప్రకృతిలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి ఈ మార్పుల నుంచి కూడా మనం తట్టుకోగలుగుతాం. అదే టైంలో ఈ గామా ఒరిజినల్లో కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనకు ఇమ్యూనిటీని బూస్టింగ్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది అని చెప్పేసి కూడా ఈ డాక్టర్ చెప్పడం కూడా మనం గమనించవచ్చు అనమాట. అలాగే మన శరీరంలో రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుందని చెప్పేసి కూడా ఎస్పి బ్యోత్రా గారు చెప్తున్నారు, మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే చూస్తే ఇంకొక మనకు గ్రేట్ డాక్టర్ గారు డాక్టర్ నేహా గుప్తా గారు, వీళ్ళు ఎవరంటే ఇన్ఫెక్షియస్ డిజీజెస్ స్పెషలిస్ట్ ఆ మేదాంతా హాస్పిటల్ అనమాట. ద మెడ్సిటీ గురుగ్రామ్ అనేటువంటి పెద్ద సిటీలో ఉన్నటువంటి డాక్టర్ నేహా గుప్తా గారు చెప్తున్నారు, వీళ్ళు ఎవరంటే ఇన్ఫెక్షస్ డిజీజెస్ అంటే ప్రకృతిలో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి మన శరీరానికి, వీటిని కంట్రోల్ చేయడానికి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అనమాట డాక్టర్ నేహా గుప్తా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గామా ఒరిజినల్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ గామా ఒరిజినల్, దీంట్లో చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది ఎప్పుడైతే మనము ఈ మన శరీరానికి ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఈ నెగటివ్ క్లినికల్ ట్రయల్స్ ను కొంతమందికి శరీరంలో ఏంటంటే ఎంత మెడిసిన్ వాడినా కూడా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. కారణం ఏంటి అంటే వాళ్ళ బాడీలో ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ టెండెన్సీ ఎక్కువ ఉన్న కారణంగా వాళ్ళకి రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. అటువంటి వాళ్ళకి ఈ గామా ఒరిజినల్ వాడే కారణంగా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది అని చెప్పేసి ఈ మేడం గారు చెప్పడం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే COVID-19 పేషెంట్స్ కూడా ఏమవుతుంటే వాళ్ళకు ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ సిస్టమ్ కండిషన్స్ పెరుగుతుంటాయి. ఆ వాపు అంటే శరీరంలో ఆర్గాన్స్ అవయవాల వాపు అనేది టెండెన్సీ పెరుగుతుంది. అయితే ఈ ఆక్సిడేటివ్ సైటోకిన్ స్ట్రోమ్ సిండ్రోమ్ కూడా ఈ గామా ఒరిజినల్ యూజ్ చేసే కారణంగా కూడా మనం చాలా ఈజీగా ఓవర్కమ్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడ డాక్టర్ నేహా గుప్తా గారు మనకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే గామా ఒరిజినల్ అనేది ఒక థెరపేటిక్ అడ్జాయింట్ టు అవాయిడ్ ఆల్టర్నేట్ ద సైటోకిన్ స్ట్రోమ్ ఇన్ COVID-19. ఈ సైటోకిన్ స్ట్రోమ్ అనేది యాక్చువల్ గా మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. మరి ఈ గామా ఒరిజినల్ ఏం చేస్తుందంటే మనకు చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి డాక్టర్ నేహా గుప్తా గారు ఇక్కడ వివరించడం జరిగింది. అలాగే వీళ్ళే కాకుండా మనకు అనేక రకాల స్టడీస్ కావచ్చు, అనేక రకాల రిపోర్ట్స్ కావచ్చు, అనేక రకాల మ్యాగజైన్స్ చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు అనేక రకాల క్లినికల్ ట్రయల్స్, అలాగే అనేక రకాల పెద్ద పెద్ద మ్యాగజైన్స్ వీళ్ళంతా చెప్పేది ఒకటే, గామా ఒరిజినల్ అనేది చాలా అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు సమాచార జగత్, ఇది జైపూర్ కు సంబంధించినటువంటి ఒక న్యూస్ పేపర్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే కరోనా పేషెంట్లకి ఈ కొంతమంది తొందరగా మరణాలు సంభవిస్తుంటాయి కదా,
ఈ కరోనా పేషెంట్ల మీద వచ్చినటువంటి దుష్ప్రభావాల్ని తగ్గించడంలో ఈ గామా ఒరిజినల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద ఆర్టికలే ప్రచురించడం మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, మన యొక్క పొట్ట హెల్త్, గట్ హెల్త్ మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అని మనకు ఎంతమందికి తెలుసు అని మనం ఒకసారి చూసామనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి ఈ కడుపును ఎంత చక్కగా మనం శుభ్రంగా నీట్ గా ఉంచుకోగలుగుతామో ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది అని మనం ఇక్కడ గమనించాలి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనం చూడొచ్చు, యాక్చువల్ గా మన డైజెషన్ సిస్టమ్ ఏ విధంగా అని మనం చూసామనుకోండి, యాక్చువల్ గా మనం తీసుకునే ఆహారం ఎంత మంచిది అయి ఉంటే అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన పొట్ట యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు చూడండి, మనం ప్రకృతిలో ఇప్పుడు మాంసాహారులు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు. ఈ విధంగా చూసినప్పుడు శాకాహారం ఎక్కువ తీసుకునే కారణంగా ఆ శాకాహారంలో కూడా కొన్ని కొన్ని వస్తువుల్లో కొన్ని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ పోషకాలు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. అవి తీసుకునే కారణంగా ఏమవుతుంటే మన గట్ హెల్త్ అనేది పెరుగుతుంది. అంటే మన కడుపులో కొన్ని మన మంచి చేసేటువంటి బ్యాక్టీరియా, మామూలుగా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని చెప్తుంటాం కదా, ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్ గా మన కడుపులో ఉన్నటువంటి ఈ జీర్ణక్రియ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీర్ణక్రియ అనేది చాలా బాగుంటుందో, ఈ గుడ్ బ్యాక్టీరియా పెరిగే కారణంగా మన ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. అది మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనం గమనించవచ్చు, ఒక డాక్టర్ డాన్ పీటర్సన్ ఎండి అన్నమాట. ఈయన ఏం చెప్తున్నాడంటే, మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన గ్యాస్ట్రిక్ జిఐ ట్రాక్ట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మీద ఆధారపడుతుంది. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లే మన యొక్క గట్ హెల్త్ ఎంత ఆరోగ్యంగా ఉంటే, అంటే మన పొట్ట హెల్త్ ఎంత చక్కగా ఉంటే మనకు అంత ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పేసి ఈయన కూడా దానికి ఉదాహరణగా మళ్ళీ చెప్పడం మనం గమనించవచ్చు అనమాట. ఈ విధంగా చూసినప్పుడు యాక్చువల్ గా గట్ మైక్రో బేటా అండ్ ఇమ్యూన్ హోమోస్టియన్స్ అంటే ఎంతమంది చెప్పినా చివరికి ఒకటే చెప్తున్నారు, మన కడుపును మనం ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే ఇదంతా దేని మీద ఆధారపడింది, మనం తీసుకునే పదార్థాల మీద ఆధారపడింది అనమాట. మనం ఎంత చక్కటి పదార్థాలు, అంటే మన శరీరానికి ఉపయోగపడే పదార్థాలను మనం తీసుకుంటే మన కడుపులో ఉన్నటువంటి గట్ హెల్త్ అంత చక్కగా ఉంటుంది. ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా అంత చక్కగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళందరి ఉద్దేశం అనమాట. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, మన భారతీయులు తీసుకున్నటువంటి ఫుడ్ కానీ మనం ఒక్కసారి గమనించామనుకోండి, ఈ ఫుడ్ ఆహారపు అలవాట్ల కారణంగానే మనం ఇక్కడ మన యొక్క ఇమ్యూనిటీని, మన యొక్క ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రిలీఫ్స్ ని మనం గమనించవచ్చు. కొంతమంది ఏం తిన్నా కూడా వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతా ఉంటుంది. కొంతమందికి వాళ్ళు ఏం తిన్నా కూడా చక్కగా వాళ్ళ కడుపు ఆరోగ్యంగా జీర్ణం అనేది చేస్తాడు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు పెంచి పోషించిన విధానంలోనే మార్పులు అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది మాంసాహారులు అంటారు, చిన్న వయసులో మాంసాహారం తీసుకోవడం వల్ల అంత పెద్ద సమస్య ఉండదు. అది రాను రాను ఏమవుతుందంటే మన పేగుల్లో కొవ్వు శాతం పేరుకుపోవడము, జీర్ణక్రియ సక్రమంగా లేకపోవడము, ఆటోమేటిక్ గా పెద్ద అయిన తర్వాత మనం ఎంత మంచి పోషకాలున్న శాకాహారం ఉన్నటువంటి భోజనం తీసుకున్నా కూడా ఇది పని చేయకుండా పోవడం కూడా మనం గమనించవచ్చు. ఆ కారణంగా ఏం తిన్నా కూడా గ్యాస్ట్రిక్ సమస్యల్ని వాళ్ళు ఫేస్ చేయడం అనేది కూడా మనం గమనించవచ్చు అనమాట. మరి ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనకు చాలా అద్భుతంగా ఆరోగ్యాన్ని పెంచుతుంది అని చెప్పేసి మనం అనేక రకాలైనటువంటి ప్రయోగాల్లో, అనేక రకాల రీసెర్చ్ లో గమనించవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ముఖ్యంగా ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ అరోరా, చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్ గంగారాం హాస్పిటల్, న్యూఢిల్లీ, హెప్టాలజీ అండ్ ప్యాంక్రియోబయాలజీ సైన్సెస్ అన్నమాట. వీళ్ళు ఈ డాక్టర్ గారు అనిల్ అరోరా ఏం చెప్తున్నారు అంటే, మామూలుగా మనకు యాంటీ ఆక్సిడెంట్స్, గామా ఒరిజినల్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకునే కారణంగా మనకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యల్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ గామా ఒరిజినల్ అనేది సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్ గా మనకు కడుపు సమస్యలకి, గ్యాస్ సమస్యలకి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి డాక్టర్ అనిల్ అరోరా చెప్తున్నారు అనమాట. అలాగే
ఇంకా మనం చూస్తే డాక్టర్ నమితా నాదర్, ఈ మేడం గారు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటిటిస్ట్, ఫోర్టీస్ హాస్పిటల్, నోయిడా అన్నమాట. ఈ మేడం ఏం చెప్తున్నారంటే ఈ గామా ఒరిజినల్ మన ఏమవుతుందంటే మన లివర్ యొక్క పనితనాన్ని పెంచుతుంది. అలాగే మనకి మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కంట్రోల్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గామా ఒరిజినల్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్, అలాగే యాన్ అప్కమింగ్ ఫంక్షనల్ ఇన్ఫ్లిషియన్స్. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మనకి ఏదైనా సరే సమస్య వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా గామా ఒరిజినల్ రెగ్యులర్ గా మనం తీసుకునే కారణంగా ఏమవుతుంటే ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యడానికి గామా ఒరిజినల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ మేడం చెప్పేటువంటి విషయం మనం గమనించవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు గామా ఒరిజినల్ గురించి, అలాగే అనేక రకాల క్లినికల్ ట్రయల్స్, అలాగే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ గురించి, బెనిఫిట్స్ గురించి, గామా ఒరిజినల్ యొక్క పనితనం గురించి చెప్పినట్టు మనం గమనిస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్ అని మనకు అర్థమవుతుంది. అలాగే మనం ఇప్పుడు ఈ కొంతమందికి నిద్ర ఎక్కువ వస్తుంటుంది. అంటే ఖచ్చితమైన సరియైన నిద్రపోతుంటారు. కొంతమంది నిద్ర పట్టక చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి వీటన్నిటికి కారణాలు ఏంటి? మన మన ఇమ్యూనిటీ మాత్రమే దీనికి కారణం అని చెప్పేసి చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే మనం ఇమ్యూనిటీని ఎంత చక్కగా పెంచుకుంటే మనం అంత చక్కగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత చక్కగా నిద్రపోతే మన శరీరంలో అవయవాల ఫంక్షనింగ్ అంతా కూడా అంత చక్కగా ఉంటుందన్నమాట. సో మనం ఈ స్లీపింగ్ ఫంక్షన్స్ సరిగా లేకపోవడం కారణంగా చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని స్లీపింగ్ డిజార్డర్ అని కూడా చెప్తుంటారన్నమాట. మరి ఆ స్లీపింగ్ డిజార్డర్ గురించి కూడా మనకి ఇక్కడ ఈ గామా ఒరిజినల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా చక్కగా నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఒక క్లినికల్ గా ట్రయల్ చేసినటువంటి రిపోర్ట్ కూడా చెబుతుందన్నమాట. ఏంటి ఇది అని చూస్తే మామూలుగా స్లీపింగ్ నిద్ర రావడానికి, ఈ స్లీపింగ్ సమస్యల్ని కంట్రోల్ చేయడానికి ఏమవుతుంటే మా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ సప్లిమెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి ఇక్కడ ఒక స్టడీ సంబంధించినటువంటి ఈ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ కు సంబంధించి మనం అక్కడికి వెళ్ళామంటే దీనికి సంబంధించినటువంటి మొత్తం ఈ రిపోర్ట్ మనము గమనించవచ్చు అన్నమాట. ఈ విధంగా చూస్తే గామా ఒరిజినల్ స్లీపింగ్ డిజార్డర్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే బయట ఈ స్లీపింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు అనేక రకాలుగా ఈ మెడిసిన్స్ వాడుతుంటారు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ విధంగా. ఈ వాడే కారణంగా ఏమవుతుంటే మనకు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే వాటన్నిటికి కూడా గామా ఒరిజినల్ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడికి ఈ గామా ఒరిజినల్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ గామా ఒరిజినల్ ని తీసుకునే కారణంగా చాలా అద్భుతమైనటువంటి మనం ఇమ్యూనిటీతో జీవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం మంచి ఆరోగ్యం ఉండాలి అంటే ఇక్కడ కొన్ని వస్తువులు మనకు మంచి ఫ్యాట్ ని పెంచుతాయి. కొన్ని వస్తువులు చెడు ఫ్యాట్ ని పెంచుతాయి. అంటే మన శరీరంలో మంచి కొవ్వులు, చెడు కొవ్వులు ఉంటాయి. కొన్ని వస్తువులు తిన్నప్పుడు మంచి కొవ్వులు పెరుగుతాయి. కొన్ని వస్తువులు తిన్నప్పుడు చెడు కొవ్వులు పెరుగుతాయి. ఆ విధంగా చూస్తే ఇక్కడ ఈ వెజిటేబుల్స్ కానీ మనం తిన్నామనుకోండి మన లంగ్స్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ధాన్యాలు తినాలి. మనం తీసుకోవాలనుకుంటే ఈ కూరగాయలు, తృణధాన్యాలు, ఈ పాలు, అలాగే మంచి కార్బోహైడ్రేట్ తక్కువ ఉండేట్టుగా, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువ ఉన్నట్టుగా ఎవరైతే వాళ్ళ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళ శరీర ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ గాని మనం ఫాలో అయ్యామనుకోండి ఆటోమేటిక్ గా మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది చాలా చక్కగా పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఈ గామా ఒరిజినల్ ని మన భోజనంలో ఒక భాగంగా తీసుకునే కారణంగా చాలా అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీని మనం పెంచుకోవచ్చు. కనుక ప్రతి ఒక్క భారతీయుడికి గామా ఒరిజినల్ అనేది చాలా చాలా అవసరం. సో ప్రతి ఒక్కరు కూడా ఇంత అద్భుతమైనటువంటి ఈ గామా ఒరిజినల్ ని ప్రతి ఒక్కరికి చేరవేయడానికి ఒక సైనికుల్లాగా పని చేస్తారని చెప్పేసి ఆ కారణంగా ఆ రోగరహితమైనటువంటి భారతదేశాన్ని మనం అంతా
నిర్మించుకుందాం అని చెప్పేసి నేను మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. ఓవర్ టు రాజు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ అయితే మన గామ ఒరిజినల్ గురించి చాలా అద్భుతంగా, చాలా వినయంగా, చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఇది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఎంత క్లియర్గా, ఎంత విధానంగా, ఇంత తెలిసేటట్టుగా ఎవరు చెప్పరు, చెప్పలేరు కూడా. ఇలాంటి తాకేష్ సార్ అడ్వైట్ చేసినారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఇంత అద్భుతంగా ఎవరు మనకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఎవరు చెప్పలేరు, చెప్పరు కూడా. ఇంత వినయంగా. హలో సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ జేఆర్పిఎం సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్ లో ఉన్నాను, వాయిస్ sir. కట్ అవ్వచ్చు. అయితే ఇవాళ మీకు ఫస్ట్ హార్ట్లీ థ్యాంక్ యూ, ఇంత చక్కగా హోస్ట్ గా చేశారు. అలాగే మన నాగరాజ్ రెడ్డి సార్ గురించి అయితే ఎంత చెప్పాలంటే అంతే తక్కువ. ఒక సబ్జెక్ట్ అతను పట్టుకున్నారంటే ఆ సబ్జెక్ట్ కి ఎంత చక్కగా, ఎంత సూపర్ గా, జబర్దస్త్ గా అతను చెప్తారు. ఆయనకి ఎంత చెప్తే అంతే తక్కువ. కానీ సార్ మీ అందరికీ ఒక విషయం అయితే తెలిసి, ఈ గామా ఒరిజినల్ ఎంత ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబం ఒకలా గామా ఒరిజినల్ రెగ్యులర్ గా వాడితే వాళ్ళకి క్యాన్సర్ లాట ఎలాంటి డిసీజ్ ఇంకా రావు సార్, ఎలాంటి డిసీజ్ రావు. నిన్న టీసీ సార్ కౌన్సిలింగ్ మీటింగ్ అయింది. అందులో గామా ఒరిజినల్ ట్రైనరే చెప్పారు. ఇంత చక్కగా, ఇంత సూపర్ గా మనకి నాగరాజ్ రెడ్డి గారు చెప్పారంటే అది చిన్న విషయం కాదు. రేపు మనము ఈ గామా ఒరిజినల్ రేపు మనము ఏంటంటే రేపు మార్నింగ్ మన బిజినెస్ న్యూ జాయినింగ్స్ తర్వాత ఆ న్యూ జాయినింగ్ వచ్చే కారణంగా ఏ ప్రకారంగా వాళ్ళకి పర్మనెంట్ గా ఈ సిస్టమ్ లో కంటిన్యూటీగా యాక్టివ్ గా ఉంచాలనుకొని రేపు ఆ ప్రోగ్రామ్ అవుతుంది. తర్వాత బుధవారము గామా ఒరిజినల్ ది రివ్యూ మీటింగ్ అవుతుంది. గామా ఒరిజినల్ ది ఇంకా రివ్యూ మీటింగ్ అవుతుంది. అయితే సార్ గామా ఒరిజినల్ గురించి చాలా చక్కగా, చాలా సూపర్ గా తెలుసుకోండి. ఎంత చక్కగా, ఎంత సూపర్ గా తెలుసుకుంటే అంతే బెస్ట్. ఎందుకంటే గామా ఒరిజినల్ ప్రతి ఒక్క ఇంటి ప్రోడక్ట్, ప్రతి ఇంటికి కావాలి సార్. ప్రతి అమేజింగ్ ప్రొడక్ట్ సార్ అది మన దగ్గర ఉంది. ప్రొడక్ట్ ఇంకా చాలా అమేజింగ్. అలాగే ప్రైజ్ ప్రకారంగా చూసుకుంటే చాలా ఇంత తక్కువ ధరలో లేదు సార్. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇది చాలా వాల్యూ. అయితే సార్ మీరు అందరూ ఇంత చక్కగా, ఇంత సూపర్ గా విన్నారనుకొని నేను మీ అందరికీ హార్ట్లీ థ్యాంక్ యూ చెప్తాను. తర్వాత మీరు ఇంకా వాడండి. తర్వాత మీ కొలీగ్స్, మీ ఫ్యామిలీస్, మీ నేబర్స్ అందరికీ ఈ ప్రొడక్ట్ రికమెండింగ్ చేయండి. ఈ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ ప్రొడక్ట్ ప్రతి కుటుంబంకి కావాలండి, ప్రతి కుటుంబం కావాలి. ఎందుకంటే మంచి లైఫ్ జీవించాలంటే మంచి ఆదాయమే కాదండి, మంచి ఆరోగ్యం ఇంకా కావాలి. అయితే ఇక్కడ మన ఆర్సిఎం లోటు మెయిన్, మన సిస్టమ్ లోటు మెయిన్ ఏంటంటే హెల్త్ మీదే ఎక్కువ మనకి ప్రయారిటీ ఇచ్చారు. ఓకే అండి. అయితే మీరందరూ చాలా చక్కగా, చాలా సూపర్ గా ఈ ప్రొడక్ట్ వాడుకుంటారు, దాని గురించి ప్రమోషన్ చేస్తారనుకో నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఈ జూమ్ వేదిక ద్వారాగా మన నాగరాజ్ రెడ్డి సార్కి, రాజు గారికి ఇద్దరికి హార్ట్లీ థ్యాంక్ యూ టోటల్ టీం తరపు నుంచి. తర్వాత మీ అందరితోని నేను ఒకే రిక్వెస్ట్ చేస్తానండి, మీరు రండి, టోటల్ ఫ్యామిలీకి తీసుకుని రండి, తర్వాత టోటల్ టీం ఇంకా తీసుకుని రండి సార్.